రోజు మనం ప్లేరైట్లో ఇన్బిల్ట్ లొకేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ప్లేరైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్. సో హియర్ దిస్ ఆల్ ఆర్ ది ఇన్బిల్ట్ లొకేటర్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ప్లేరైట్లో వర్క్ చేసేటప్పుడు టైప్ స్క్రిప్ట్ త్రూ ఆటోమేషన్ చేస్తున్నట్లయితే సో మేజర్గా మనము ఈ ఇన్బిల్ట్ లొకేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో సిఎస్ఎస్ ఎక్స్పాత్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు, బట్ మేజర్ ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో లొకేటర్స్, మనం ఈ లొకేటర్స్ మాత్రమే మేజర్ ప్రయారిటీ ఇస్తాం. సో ఒక్కొక్క లొకేటర్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వన్ బై వన్ పారామీటర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే లొకేటర్ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే ద లొకేటర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ లొకేటర్. The locator is here, page dot get by all text. సో మీరు ఈ లొకేటర్ని ఇక్కడ గమనించవచ్చు. దీని యొక్క పర్పస్ ఏంటి అనేది మనకి ప్లేరైట్ యొక్క డాక్యుమెంటేషన్ లో ఉంటుంది. గెట్ బై ఆల్ టెక్స్ట్. సో ఈ లొకేటర్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు లొకేట్ అన్ ఎలిమెంట్ యూజువల్లీ ఇమేజ్ బై టెక్స్ట్ ఆల్టర్నేట్. సో మనకి మేజర్ గా ఇమేజ్ కి ఆల్ట్ అనే ట్యాగ్ ఉంటుంది. సో వెనెవర్ యు గో విత్ దిస్ ఆల్ట్ ట్యాగ్, సో మనం ఈ ఆల్ట్ ట్యాగ్స్ ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇది ఎలా నావిగేట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో గెట్ పేజ్ డాట్ గెట్ బై ఆల్ టెక్స్ట్. సో పేజ్ అనేది ఇన్బిల్ట్ ఫిక్చర్. ఓకే, ప్లేరైట్ లో మనకి పేజ్ అనేది ఒక ఫిక్చర్ అన్నమాట. సో ఇన్బిల్ట్ ఆల్రెడీ రియూజబుల్ స్క్రిప్ట్ అన్నమాట. సో డిఫాల్ట్ గా మనకి ప్లేరైట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. We can reuse this picture to get the alternative text. సో ఈ టెక్స్ట్ తీసుకోవడానికి ఐఎమ్ జస్ట్ యూజింగ్ వన్ అప్లికేషన్. ఇక్కడ మనం నోప్ డాట్ కామర్స్ అనే అప్లికేషన్ ని తీసుకుందాం. ఓకే, సో ఇదేంటి మనకి లోగో. సో ఈ లోగోని మేజర్ గా మనము గెట్ బై ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇమేజెస్ ని వ్యాలిడేట్ చేయడానికి యూజ్ చేస్తాం. వై ఇమేజెస్ అంటే ఇఫ్ యు ఇన్స్పెక్ట్ దిస్ వన్, మనం ఒకవేళ దీన్ని ఇన్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్ ఆల్. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ కేస్ మనకి గెట్ బై ఆల్ట్ టెక్స్ట్ ఉంది అంటే మేజర్ గా ఈ యొక్క లొకేటర్స్ ని మనం ఇమేజెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఏముంది, ఎన్ఓపి కామర్స్ డెమో షేర్ స్టోర్. ఓకే, ఎన్ఓపి కామర్స్ డెమో స్టోర్ కాపీ తీసుకోండి. సో దీనికి మనం ఆటోమేషన్ ప్లేరైట్ లో స్క్రిప్ట్ ఎలా రాస్తాము అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో నా గో బ్యాక్ టు ప్లేరైట్. విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి. సో గో టు టెస్ట్ ఫోల్డర్. ఇక్కడ మనకి టెస్ట్ ఫోల్డర్ ఉంది కదా, నావిగేట్ టు దేర్, రైట్ క్లిక్ ఆన్ హియర్, క్రియేట్ వన్ ఫైల్. సో ఇది ఆల్ట్ కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఆల్ట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్. ఓకే, సో వన్స్ మనం ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది. వన్స్ దిస్ ఫైల్ ఈజ్ ఓపెన్, సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ గా ప్లేరైట్ లో ఉన్న కొన్ని పిక్చర్స్ ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. మేజర్ గా ఇంపోర్ట్ చేసేవి ఏంటి అంటే టెక్స్ట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఇంపోర్ట్ టెక్స్ట్ కామా ఎక్స్పెక్ట్. ఇంపోర్ట్ టెక్స్ట్ కామా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డబల్ కోట్స్. ఎక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ప్లేరైట్ టెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, టెస్ట్ కామా ఎక్స్పర్ట్. సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లో టెక్స్ట్ కామా ఎక్స్పర్ట్ మెన్షన్ చేసుకొని ఫ్రమ్ ప్లేరైట్ టెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్ రాద్దాం. సో ఏ టెస్ట్ రాయాలన్నా టెస్ట్ అనే ఫిక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ టెస్ట్ ఆఫ్, ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్ ని మనం పాస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి టెస్ట్ కేస్ యొక్క నేమ్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వెరిఫై లోగో. సో లోగోని వెరిఫై చేయమని చెప్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనము
We're just passing the second argument. Okay. Title, name of the test case, and second parameter is the arrow function. సో ఈ arrow function లో మనము పేజ్ పిక్చర్స్ ని పాస్ చేసుకుంటాం. ఓకే, పేజ్. సో అండ్ దెన్ అసింక్. సో మనం అసింక్రనస్ నేచర్ ఉంటుంది బై డిఫాల్ట్ కాబట్టి వీ కెన్ యూజ్ అసింక్ కీవర్డ్ ఆల్సో. ఓకే, దిస్ థింగ్స్ ఈస్ మ్యాండేటరీ. నౌ వీఆర్ డన్ విత్ ద టెస్ట్ సెటప్. నౌ రైట్ ద స్క్రిప్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద స్క్రిప్ట్ టు ఓపెన్ ద యూఆర్ఎల్? మనం యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి అంటే పేజ్ డాట్ గో టు అండ్ దెన్ మెన్షన్ అప్లికేషన్ యూఆర్ఎల్. సో ఈ గో టు డబల్ కోట్స్ just mention the URL. So URL already open లో ఉంది కాబట్టి we can do one thing. Just take a copy, go back, mention URL. సో ఈ పేజ్ డాట్ గో టు అనేది ఏమవుతుంది? సో ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ ప్రామిస్ అనేది రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ అంటే ఏంటి? సో యూఆర్ఎల్ మనం పాస్ చేసిన వెంటనే ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అంటే యూఆర్ఎల్ అనేది బ్రౌజర్ కి పాస్ అవుతుంది. బ్రౌజర్ లో యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత పేజ్ అనేది లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో సమ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ఏ వైట్ కీవర్డ్ హియర్. ఓకేనా? నెక్స్ట్, సో వన్స్ మన పేజ్ ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? we have to get page dot get alt text. ఓకే, సో టెక్స్ట్ ఏముంది, అది ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ లోగోని కానీ ఇన్స్పెక్ట్ చేసినట్లయితే గో టు హియర్ ఆల్ట్ టెక్స్ట్, ఏదైతే టెక్స్ట్ ఉందో కాపీ ద టెక్స్ట్ అండ్ పేస్ట్ హియర్. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం దీనికి అవైట్ అనేది డిఫైన్ చేయాలా? సో ఇక్కడ చూడండి, గెట్ బై ఆల్ట్ టెక్స్ట్ అనేది ఒక లొకేటర్. ఇట్ ఈస్ స్టేటింగ్ ఇట్ ఈస్ ఎ లొకేటర్. యూ కెన్ సీ హియర్ క్లియర్లీ. మరి మౌస్ ఓవర్ చేసినప్పుడు సో ఇట్ విల్ షో యూ ఇట్ ఈస్ ఎ లొకేటర్. సో లొకేటర్ కాబట్టి యూ కెన్ డిఫైన్ వన్ వేరియబుల్ దిస్ వన్. సో ఇట్ ఈస్ ఎ లోగో మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది, చేంజ్ అవ్వదు కాబట్టి కాన్స్ట్ తీసుకోండి. కాన్స్ట్ డేటా టైప్, కాన్స్ట్ వేరియబుల్ ని తీసుకుందాము. దెన్ మెన్షన్ హియర్ లోగో డాట్ logo colon locator is equal to page dot. సో లొకేటర్ లో ఎల్ అనేది క్యాపిటల్. ఓకేనా? సో లొకేటర్ మనకి ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే లొకేటర్ కూడా వన్ ఆఫ్ ది పిక్చర్. ఓకే, సో లొకేటర్ అనేది పిక్చర్ కాబట్టి మస్ట్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్. ఎక్స్పర్ట్ దగ్గర కామా ఇచ్చేసి లొకేటర్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంది. నౌ ద ఎర్రర్ ఇస్ గాన్. ఓకే, సో ఇక్కడ మనకి ఎలాంటి ప్రామిస్ ని రిటర్న్ చేయట్లేదు కాబట్టి అవైట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ అవసరం లేదు. క్లియర్? సో హియర్ వాట్ ఐల్ డూ, expect of logo to be visible, right? To be visible. Okay. సో ఎక్సెప్ట్ లోగో డాట్ విజిబుల్. సో ఈ లోగో అనేది మనకి వేరియబుల్. సో వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి మనం కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేస్తున్నాము. సో యూస్ కాన్స్ట్ లోగో అండ్ బి విజిబుల్. సో ఇది విజిబుల్ ఉండాలి అని చెప్తున్నాం. సో వన్స్ ఇట్ ఈస్ డన్, రన్ ద ఫైల్. సో ఫైల్ ని రన్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? ఎన్పిఎక్స్ playwright టెస్ట్. సో పర్టికులర్ ఫైల్ ని మనం రన్ చేయాలి అంటే ఆల్వేస్ యూజ్ ఫైల్ నేమ్ alt డాట్ spec డాట్ ts. ఓకేనా? సో మనం ఈ కీవర్డ్ ని పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సి హియర్
రన్నింగ్ వన్ టెస్ట్ యూజింగ్ వన్ వర్కర్ అంటే క్రోమియంలో రన్ అవుతుంది. వెరిఫై లోగో. సో ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. So this error is triggered due to avoid because it is doing a verification, right? So better you can keep a avoid, avoid except logo to be visible. Okay, let me run again. Okay. So the script is executed successfully. Team. Okay. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్ కేస్ మనము ఎగ్జిక్యూషన్ యొక్క స్టేటస్ రిపోర్ట్ కానీ చూడాలి అనుకుంటే గో విత్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ షో రిపోర్ట్. ఎన్పిఎక్స్ so this is the reporting. So here you can see browser context pages or the pictures. So this URL is opened in the backend. So it is visible after hooks, picture page and context is also closed. Okay na? సో మనకి ఇది హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఎందుకు హెడ్లెస్ జరిగింది అంటే మనం ఇక్కడ హెడెడ్ కమాండ్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి, ఎలాంటి మనము కమాండ్ యూజ్ చేయలేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ లో మనకి స్క్రిప్ట్ అనేది పాస్ అయిపోయింది. దట్స్ ఇట్. టీమ్ అందరికి అర్థమైందా? ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే టీమ్. ఇఫ్ యూ వాంట్ మీ టు క్రియేట్ అ మోర్ వీడియోస్, మీకు ఇంకా మోర్ వీడియోస్ ప్లే రైట్ మైన తెలుగులో కావాలి అంటే జస్ట్ టు కమెంట్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.